హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ అలుకు పూత స్నానాలు పూజలు అయినాకనైతే నేనైతే వీటిని నిన్న కుట్టిన బ్లౌజెస్ ఇవి రెండు కలర్స్ దగ్గరనే ఉంటాయండి. నిన్న కుట్టాను ఇవి ఆది బ్లౌజ్తోని కొలత ఆది బ్లౌజ్తోనే కుట్టడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా నీట్గా వచ్చింది చూడండి. కుట్టడం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొలతగిచ్చే జాకెట్ బరోబర్ ఉన్నదే ఇస్తారు కాబట్టి కట్టింగు అండ్ స్టిచ్చింగ్ సూపర్గా వస్తుందండి. సేమ్ టు సేమ్ వస్తుంది. మనం అదే కొలతలతో చేస్తాం కదా, కంప్లీట్ సూపర్గా వస్తాయి. చూడండి ఎంత మంచిగా కుదిరినాయి జాకెట్లు. చాలా నీట్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, ఇది ఇంకో జాకెట్. కలర్స్ కొంచెం దగ్గరే ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇంకోటి విషయం ఏంటంటే మనం ఇంటికాడ పనులు చేసుకుంటాం ఈగరంగా ఎన్నో తీర్ల చేసుకోవచ్చండి. మనం ఖాళీ ఉండి టైం అంతా వేస్ట్ చేసే బదులు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలనేది నా ఉద్దేశం. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కరూ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యి దానికి తోడు ఇంకో పని అట్లా ఎన్నో పనులు ఒక్క మనిషి ఎన్నో పనులు చేస్తున్నారండి. మనం ఎందుకు చేయకూడదు? మనం కూడా అలాగ చేయొచ్చు కదా, మనం ఎందుకు చేయకూడదు అని ఒక పట్టుదల, ఇష్టం అన్నీ పెట్టుకొని మనం ఒక పనిలో జాయిన్ అయ్యి దాంతోపాటు దగ్గర ఇంకా చేసుకునే ఒక పనిలో జాయిన్ అయినాక దానికి అనుగుణంగా చేసుకునే పనులు ఇంకెన్నో ఉంటాయి కదా, ఆ విధంగా చేసుకోవాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో నిలబడతారు. ఇంకా దానితో పాటు ఎన్నో పనులు చేసుకోవాలన్న ఆలోచన అయితే మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఫస్ట్ కుట్టిన జాకెట్ల కస్టమర్దే. సో నిన్ననైతే రెండే కుట్టాను అవి. ఇది కూడా లైనింగ్ వేసి కుట్టాలి. దీన్ని ఇవాళ కుడదామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో వీటిని జాకెట్లకు పంపకాలు ఉక్సులు కంప్లీట్ చేసినాక ఇదండి దాంట్లో వేసే లైనింగ్. కొంచెం కలర్ చేంజ్ ఉంది, అయినా పర్లేదు, ఇక మనం వేరే ఏం తెస్తాం వేసేయని చెప్పి అన్నారు. నేనైతే సర్లే అన్నాను. ఇదిగో చూడండి, అక్కడ గల్లకు ఉంది కదా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి, తర్వాతనే పంపకాలు మొదలు పెట్టుకోవాలి. గల్లకున్న ఈ క్లాత్ చూడండి ఎక్స్ట్రా ఉంది కదా, అంతా నీట్గా కట్ చేసుకొని పంపకాలు చేయడం మొదలు పెట్టాలి. చూడండి రెండు కలర్స్ కొంచెం దగ్గరనే ఉన్నాయి. ఈ రెండు నిన్న కుట్టాను. ఇప్పుడు ఇవల్ల ఇట్లా క్లాత్ అంతా నీట్గా కట్ చేయాలి. గల్లకు వచ్చిన క్లాత్, గల్లకు వేసిన క్లాత్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సమయాన్ని అయితే వేస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక పనిలో జాయిన్ అవ్వాలి. మన ఖర్చులకు 10 రూపాయలు కావాలంటే ఎవ్వరు ఇవ్వరండి. ఏదైనా హెల్ప్ చేసే రోజులైతే కాదు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ వయసు తగ్గట్టు ఆ వయసు తగ్గట్టు పనులు చేసేయాలి. శుభ్రంగా నీట్గా పని చేసుకొని మీరు కూడా ఏదన్నా కావాలన్నా కొనుక్కోవచ్చు. ఈ రోజులలో ఖర్చులు అయితే బీభత్సంగా వస్తున్నాయి. ఇంకా ఒక్కొక్కరు అయితే 100 సంపాదిస్తే 100 సరిపోతూనే లేవు, 1000 సంపాదిస్తారు, 1000 సరిపోనంత ఖర్చులు పెడతారు. ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్లాత్ అంతా నీట్గా కట్ చేస్తున్నాను నేను, జాకెట్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, లేకుంటే మెయిన్ పార్ట్ బట్టి బ్లౌజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా నిదానంగా నేను పర్లేదు, ఈ విధంగా అంత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగ చూడండి ఎంత నీట్గా కట్ అయింది. తొందరపడకూడదు, ఎటో చూసుకుంటా కట్ చేసుడు కూడా కరెక్ట్గా చూసుకుంటా నిదానంగా కట్ చేసుకోవాలి. నాకైతే ఒక కస్టమర్ వచ్చినారు. సో వాళ్ళకు ఐటెం కావాలన్నారు, నేనైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నాకైతే ఈ షాప్లోనే మిషన్ ఉంటుంది కాబట్టి కుట్టుకుంటా, గిరాకీ వస్తే ఎవరన్నా వస్తే గిరాకీ ఇచ్చుకుంటాను. తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడైతే వర్క్ చేసుకుంటాను, టైలరింగ్ పని ఫ్రెండ్స్. నా టైలరింగ్ ఛానల్లో ఆది బ్లౌజ్తో ఎంత ఈజీగా కట్టింగ్ ఉంటుందో చూడండి. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆది బ్లౌజ్తోనే ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇంకా నాకు కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఏ విధంగా కట్టింగ్ పెట్టాలన్నది కూడా ఒక కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నా టైలరింగ్ ఛానల్లో చూడండి, జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్తోనే సింపుల్ కట్టింగ్. సో కస్టమర్కి అయితే నేను కావాలని అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఎవరమైనా ఊరికే ఉంటే చెడ్డ కళలు వస్తాయి అంటారు కదా పెద్దవాళ్ళు.
నిజమండి. నాకైతే ఖాళీగా ఉంటే అసలు ఏమనిపిస్తుంది అంటే చెయ్యాలి ఏదో అంత వెల్తీగా అనిపిస్తుంది. ఖాళీగా ఉన్నాను, ఒక జాకెట్ కూడా కుట్టలేదు, లేకుంటే గంట సేపు వట్టిగా ఉన్నట్టయితే నాకు ఏదో వెల్తీగా అసలు ఏదో మిస్టేక్ ఏదో అంత ఏదో ఏదో అంత నిజానికి చెప్పాలంటే అసలు ఏమో అర్థం కావట్లేదు. నాకు కూడా అంత వెల్తీగానే అనిపిస్తుంది. ఒక గంట 2 గంటలు వట్టిగా ఉన్నాను అంటే నిజంగా వెల్తీగానే అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా పనిలో జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్నప్పుడు ఎంత పిచ్చి అస్సలు నచ్చేది నాకైతే. 2 గంటలు వట్టిగా ఉన్నాను అని అంటే ఇంకా అస్సలు నచ్చదు. నేను అసలు ఏం చేశాను, ఇంత నెగ్లెక్ట్ ఏమిటి అని మళ్ళీ ఏదో దొరకబట్టుకొని చేయాలనిపిస్తుంది. జాకెట్ కట్ చేయడమా, కుట్టడమా, పంపకం చేయడమా, సో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే పని చేయడం అలవాటు పడితే ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పనికి చేయకముందే అమ్మో ఈ చేశానా, ఇంతంత చేసి ఇంతో గొప్పగా వాళ్ళే ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదండి, పొద్దున్న నుంచి పొద్దుకరక 99% పని చేసినప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా మనకు ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఆదాయం కూడా వస్తుంది. ఇలా జాకెట్కి వెళ్ళిన పీసులు అండి ఇవి, ఎక్స్ట్రా కటింగ్. ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫాలో అవ్వండి.